ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. ఈ ఇష్యూలో తీసుకుంటే మాట్లాడిన జర్నలిస్ట్ అనే వ్యక్తి అతను వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం జరిగింది, అలాగే క్షమించమని అడగడం జరిగింది, అలాగే సాక్షి టీవీ కూడా దీని మీద ఖండన రిలీజ్ చేయడం జరిగింది. అయినా కూడా దీన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారు? మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం మీద దృష్టి పెట్టండి. అసలు విలువల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల టైంలో, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మీరు మాట్లాడిన మాటలు, మీరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు అందరూ విన్నాం. మరి దానికి మీరు క్షమాపణ చెప్పాలి కదా. ముందు ఆ వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పి అప్పుడు మాట్లాడండి. మీరు మా విజయమ్మ గారి మీద, అలాగే మా భారతమ్మ గారి మీద మీరు ఎంత ఘోరంగా మాట్లాడారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. ఆ మాటలకి క్షమాపణ చెప్పి ముందు అప్పుడు మీరు మాట్లాడండి. అలాగే తీసుకుంటే అడుగడుగునా కూడా ఈరోజు తీసుకుంటే రాష్ట్రంలో భద్రత గాలికి వదిలేశారు. ఒక చేతకాని హోమ్ మినిస్టర్గా మీరున్నారు. ఈరోజు మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. బెల్ షాప్స్ విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 60-70 వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పడిన పరిస్థితి మనందరం చూసాం. మరి ఆ బెల్ షాప్స్ని కంట్రోల్ చేయండి. మీరు ఏం చెప్పారమ్మా హోమ్ మినిస్టర్ అయిన వెంటనే? మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోండి అన్నారు. ఎక్కడ నిద్రపోతున్నారమ్మా?